So, guys, are you able to see my screen కనిపిస్తుందా? Please confirm. Give me thumbs up. Just give me thumbs up. Okay. I'm just creating. Okay. So, basically from today we are going to start the Node.js. ఈ రోజు నుంచి మనం Node.js అయితే స్టార్ట్ చేస్తాం. Before going to start the Node.js, if you guys have any doubts, HTML, CSS, JS, SQL. సో ఈ ఫోర్ కాన్సెప్ట్స్ అనేవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, 4 modules. ఓకే. సో అండ్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి అండ్ బ్యాక్ ఎండ్. ఓకే, అవి ఎలా వర్క్ అవుతాయి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇప్పటి వరకు చెప్పిన వాటిలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ నౌ. ఓకే, ఐ విల్ గివ్ యూ 2 minutes. ఓకే, ఆఫ్టర్ దట్ విల్ స్టార్ట్ Node.js. After that we'll start Node.js. Got it? So I'll give 1 more minute. If you guys have any doubts, you can feel free to ask me. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, లేదంటే నేను నోట్ చేసి అయితే స్టార్ట్ చేస్తాను. యూ హ్యావ్ 1 more minute. So okay, I'll start now. So before going to discuss this Node.js అంటే ఏంటో, అసలు ఎలా వర్క్ అవుతుంది, ఎందుకనో, let me ask you a simple question. When you log in into any application, for example you can consider Instagram. ఓకే, మీరు ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ లో లాగిన్ అవుతారో, ఓకే, when you log in into the Instagram, where your password will be checked. Where your password is checked. మీ పాస్వర్డ్ ఎక్కడ చెక్ అవుతుంది? మీరు రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసింది రాంగ్ అని వస్తుంది. వేర్ పోస్ట్స్ ఆర్ స్టోర్డ్. ఓకే, మనం ఏదైనా పోస్ట్ అప్లోడ్ చేస్తే అది ఎక్కడ స్టోర్ అవుతుంది, అది ఎలా అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది? ఓకే, వేర్ డు యూ comments comes out. ఓకే, మన కమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే, నేను ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను ఏంటి, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఏపీఐ అని. ఓకే, మనం డేటాబేస్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు చెప్పాను కదా. సో వెన్ వి కన్సిడర్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్, ఓకేనా, వెన్ యూ లాగిన్ ఇన్ టు ఇన్స్టాగ్రామ్, మన పాస్వర్డ్ ఎలా చెక్ అవుతుంది? మనం ఏదైనా పోస్ట్ సెండ్ చేస్తే, మన పోస్ట్ అప్లోడ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో, అది ఎలా అప్లోడ్ అవుతుంది, అది వేరే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, ఎవరైనా కామెంట్స్ మెన్షన్ చేస్తే దానికి, లేదంటే లైక్స్ మెన్షన్ చేసిన, మనల్ని ఎవరైనా ఫాలో అయినా, అవన్నీ మనకి ఎలా కనిపిస్తున్నాయి, ఎలా అప్డేట్ అవుతున్నాయి? సో బేసిక్ గా ఏంటంటే, మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం, సేమ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫ్రంట్ ఎండ్. ఓకే, ఫ్రంట్ ఎండ్. ఓకే, ఫ్రంట్ ఎండ్ లో ఏముంటుంది? బేసికల్ గా HTML, CSS అండ్ JS. దే మైట్ యూజ్ ఎనీ ఫ్రేమ్వర్క్. ఓకే, ఆల్రెడీ చెప్పాం కదా ఫ్రేమ్వర్క్స్ ఫ్రంట్ ఎండ్ కి. రియాక్ట్ JS అని, ఇది నెక్స్ట్ JS అని, యాంగులర్ అని, ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. లేకుండా డైరెక్ట్ HTML, CSS, JavaScript తో ఫ్రంట్ ఎండ్ అయితే డిజైన్ చేసి ఉంటారు. ఓకే, సో ఇదేం చేస్తుంది? ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ ద UI, రైట్? ఓన్లీ యూజర్ ఇంటర్ఫేస్ మాత్రమే ఉంటుంది, అండ్ డిజైన్ అయితే ఉంటుంది, రైట్? రైట్. వీ కెనాట్ డైరెక్ట్లీ కమ్యూనికేట్. మన డేటా బేసికల్ గా ఎక్కడ ఉంటుంది? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం SQL.
సో మనం దాంట్లో డేటా అంతా సేవ్ చేసుకోవచ్చు కదా. బట్ వీ కెనాట్ కమ్యూనికేట్ డైరెక్ట్లీ విత్ డిబి, రైట్. మనం ఫ్రంట్ ఎండ్ నుంచి డైరెక్ట్ డేటాబేస్ కి కనెక్ట్ చేసుకొని డేటా రిసీవ్ చేసుకోవచ్చా? చేయలేము, రైట్. సో ఇందుకనే మనం మన డేటాని స్టోర్ చేసుకోవడానికి డేటాబేస్ అయితే యూజ్ చేస్తాం కదా. సో మనం ఫ్రంట్ ఎండ్ నుంచి డేటాని స్టోర్ చేసుకోవడానికి లేకుంటే ఫ్రంట్ ఎండ్ లోకి డేటా రీడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే we will have the backend. మనకు బ్యాక్ ఎండ్ అయితే ఉంటుంది. ఓకే, బ్యాక్ ఎండ్ అయితే ఉంటుంది. సో ఈ బ్యాక్ ఎండ్ లో మనం ఏం చేస్తామంటే బేసికల్ గా ఏపీఐస్ అనేది డిజైన్ చేస్తాం. ఏపీఐ we will design the APIs. Okay, what we will do, we will design the APIs. సో బేసికల్ గా బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తాము, ఏపీఐస్ అయితే డిజైన్ చేస్తాము. నెక్స్ట్ ఏం చేస్తాము, ఏపీఐస్ డిజైన్ చేసిన తర్వాత ఏపీఐస్ ని ఓకే డేటాబేస్ make the connection to the database, to the DB. ఓకే, సో సింపుల్ డయాగ్రామ్ రాయాలంటే ఇక్కడ మనకు ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. ఓకే, ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ కి కమ్యూనికేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ కమ్యూనికేట్ చేసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనం, ఏపీఐస్, త్రూ ఏపీఐస్ వి విల్ కమ్యూనికేట్, రైట్. ఏపీఐస్. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ ని కమ్యూనికేట్ చేయాలంటే వి విల్ బి హ్యావింగ్ ద ఏపీఐస్. మనం బ్యాక్ ఎండ్ ఏం చేస్తామంటే ఓకే, బ్యాక్ ఎండ్ ఏం చేస్తామంటే డేటాబేస్ కి కనెక్ట్ చేస్తాం. ఓకే, సో డేటాబేస్ మనం ఏదైతే డేటాబేస్ యూజ్ చేస్తామో దానికి డ్రైవర్ ఉంటుంది. డేటాబేస్ డ్రైవర్ అంటే డేటాబేస్ కి కనెక్ట్ చేయాలి కదా మనము బ్యాక్ ఎండ్. సో అందుకని మనం ఏదైతే డేటాబేస్ యూజ్ చేస్తామో ఆ డేటాబేస్ కి రిలేటెడ్ డ్రైవర్ అయితే ఉంటుంది. అంటే ఆ ప్యాకేజ్, ఆ లైబ్రరీ అనేది ఉంటుంది. సో అది యూజ్ చేసుకుని మనము డేటాబేస్ కి అయితే కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే యూజర్ రిక్వెస్ట్ చేస్తాడో, లాగిన్ చేస్తున్నాడో, ఓకే, యూజర్ ఏం చేస్తున్నాడు, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాడు, రైట్. సో అవి రెండు ఎంటర్ చేసి లాగిన్ అయ్యేటప్పుడు ఆ రెండు డీటెయిల్స్ మనం ఏం చేస్తాము, ఏపీఐ నుంచి బ్యాక్ ఎండ్ కి అయితే పంపిస్తాము. ఓకేనా, సో ఏపీఐ నుంచి బ్యాక్ ఎండ్ కి పంపించిన తర్వాత మనం బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తామంటే మనం బిజినెస్ లాజిక్ రాసుంటాము. లాగిన్ అయితే ఏమేం చేయాలనేది మనం బిజినెస్ లాజిక్ అయితే రాసుంటాము. ఓకేనా, సో ఆ బిజినెస్ లాజిక్ లో ఫస్ట్ మనం యూజర్ డేటాని ఫెచ్ చేస్తాం డేటాబేస్ లో నుంచి. ఫెచ్ చేసి యూజర్ పంపించిన పాస్వర్డ్ డేటాబేస్ లో ఉన్న పాస్వర్డ్ కరెక్టా కాదా అని మ్యాచ్ చేస్తాం. ఒకవేళ కరెక్ట్ అయితే మనం సక్సెస్, లాగిన్ అయితే సక్సెస్ అయింది అనేది చెప్పేసి దాని ఫ్రంట్ ఎండ్ కి ఏదో ఒక డేటా అనేది పంపించేస్తాము. అది కనుక రాంగ్ అయింది అనుకోండి, మనం ఎర్రర్ మెసేజ్ అయితే పంపిస్తాం, ఎందుకు రాంగ్ అయినది, యూజర్ నేమ్ ఇన్వాలిడా, పాస్వర్డ్ ఇన్వాలిడ్ అనేది మనం అయితే యూజర్ కి సెండ్ చేస్తాం అనమాట. అర్థమైందా? సో ఇలా మనకు ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ కి అండ్ బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్ కి అయితే కమ్యూనికేషన్ అయితే అవుతుంది. ఓకే, సో మనం ఇప్పటి వరకు ఏం డిస్కస్ చేసాము, ఫ్రంట్ ఎండ్ లో మనం యూఐ ఎలా డిజైన్ చేయాలని డిస్కస్ చేసాం. అండ్ ఆల్సో ఫ్రంట్ ఎండ్ లో మనం ఏపీఐస్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ ఆల్సో మనం డేటాబేస్ లో క్వైరీస్ ఎలా రాయాలి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది డిస్కస్ చేసాం, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్ లో ఏపీఐస్ ని ఎలా డిజైన్ చేయాలని చేస్తాం. ఓకే, we already discussed about the UI design and development. Okay, API integration in front end లో APIs ఎలా ఇంటిగ్రేట్ చేయాలనేది కూడా డిస్కస్ చేసాం. అండ్ writing different SQL queries in database.
ఆల్రెడీ డిస్కస్ చేసాం అనమాట. సో నౌ there is some network issue, so I was disconnected suddenly. Okay, so coming back, now we are going to discuss about the Node.js. So again, ఎగ్జాక్ట్ గా నోట్ చేసి అంటే ఏంటో తెలుసుకునే ముందు, ఓకే, ఇది తెలుసుకునే ముందు, సో లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. ఓకే, లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. ఓకే, జావా స్క్రిప్ట్ యాక్చువల్ గా మనం ఎందుకు యూస్ చేస్తాము? ఓకే, జావా స్క్రిప్ట్ అసలు జావా స్క్రిప్ట్ తో ఏం చేస్తాము? సో మనం జావా స్క్రిప్ట్ తో మనం ఏం చేస్తాము? విల్ రన్ ఓన్లీ inside the browser, right? JavaScript run only inside the browser, right? JavaScript ఏం చేస్తాము? JavaScript will run only inside the browser, right? సో మనం ఎప్పుడైతే మనం HTML CSS JavaScript రాసామో కంప్లీట్ JavaScript మనము బ్రౌజర్ లోనే కదా రన్ చేసేది. బట్ నౌ Node.js అనేది, ఓకే, Node.js allows us to, okay, run JavaScript outside the browser. ఓకే, ఈ Node.js ఏం చేస్తుంది? మనకు JavaScript ని అవుట్ సైడ్ బ్రౌజర్ లో కాకుండా మనం వేరే ప్లేస్ లో రన్ చేసేటట్టు ఈ Node.js అయితే మనకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? Node.js అయితే మనకు హెల్ప్ అవుతుంది. సో అసలు ఈ Node.js ఎందుకు? అంటే there are multiple reasons that we will be using the Node.js. One is to create a server. ఓకే, మనకు బ్యాక్ ఎండ్ APIs అని ఎక్కడ క్రియేట్ అయ్యేది? సర్వర్ లోనే కదా. ఆల్రైట్, సో మనం సర్వర్ క్రియేట్ చేయడానికి, ఓకే, అండ్ డేటాబేస్ కనెక్ట్ చేయడానికి, అండ్ ఆల్సో బిల్డ్, మనం APIs ని బిల్డ్ చేయొచ్చు అన్నమాట, రైట్? we can build the APIs and we can build the business logic. Okay, business logic ni manam build cheyochu anamata. So this is the main reason that why we will use the Node.js. Okay, this is the main reason why we will use the Node.js. And one more thing that you need to remember is, okay, Node.js is not a programming language. ఓకే, Node.js అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఓకేనా? Node.js ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. జావాస్క్రిప్ట్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, మనం Node.js లో కూడా జావాస్క్రిప్ట్ యూస్ చేస్తాము, సరేనా? Node.js అనేది ఇట్ ఈస్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద జావాస్క్రిప్ట్. ఓకే, సో ఇదేంటి? ఐ విల్ జస్ట్ రైట్ హియర్. ఓకే, ఇట్ ఈస్ ఏ runtime that runs JavaScript. Okay, Node.js అనేది ఏంటి? It is a runtime that runs JavaScript. అర్థమైందా? బేసిక్ గా Node.js అంటే ఏంటో? అర్థమైందా? Very simple thing. It is just a runtime where we will run the JavaScript
అవుట్ సైడ్ ద బ్రౌజర్ లో కాకుండా వేరే ప్లేస్ లో మనం జావా స్క్రిప్ట్ అయితే రన్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ క్రియేట్ సర్వర్, వీ కెన్ మేక్ ద కనెక్షన్ టు ద డేటాబేస్, వీ కెన్ బిల్డ్ ద ఏపీఐస్ అండ్ వీ కెన్ బిల్డ్ ద బిజినెస్ లాజిక్ అంటే మన మెయిన్ ఇంపార్టెంట్ లాజిక్. సరేనా? నౌ లెట్ us see అసలు సర్వర్ ఎలా వర్క్ అవుతుందో. నౌ we will discuss that how server actually works, ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకేనా? సో మనం HTML రన్ చేసేటప్పుడు చూసాం ఏంటి, HTTP లోకల్ హోస్ట్, ఓకే, HTTP ://local host అండ్ పోర్ట్. సో ఇలా వర్క్ అయ్యేది మనం HTML రన్ చేసేటప్పుడు చూసాం కదా. అసలు ఏంటిది? సో ఇక్కడ మనకి ఏంటంటే, ఓకే, సో whenever we are entering this one any URL, HTTP or HTTPS URLs, సో బ్రౌజర్స్ ఏం చేస్తాయంటే, బ్రౌజర్స్ will send something called okay HTTP request. ఓకే, మనం ఎప్పుడైతే ఈ పర్టికులర్ URL ని కాల్ చేస్తామో, ఓకే, ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ కి నేను లోకల్ హోస్ట్ తీసుకున్నాను, ఎందుకంటే మనం HTML రన్ చేసేటప్పుడు కూడా we got this one, right? Excuse me. సో ఓకే, సో మనం బ్రౌజర్ లో చూసుకుంటే ఎప్పుడైనా సరే ఒక URL అనేది మనం కాల్ చేస్తాం. ఈవెన్ మనం google.com అని గూగుల్ ని, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ జస్ట్ ఓపెన్ దిస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జస్ట్ google.com. now you can see the URL has been came, right? you can see this HTTPS. ఇక్కడ మనకేమైంది, నేను ఎప్పుడైతే google.com అని ఎంటర్ చేశానో, ఓకే, whenever I enter the google.com, you can see this HTTPS www.google.com, right? సో మనకు బ్రౌజర్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మనం URL ని ఎంటర్ చేసామో, ఓకే, ఎప్పుడైతే URL ని ఎంటర్ చేసామో, బ్రౌజర్ విల్ సెండ్ ద HTTP రిక్వెస్ట్. ఓకేనా? దీన్ని ఏమంటామంటే HTTP రిక్వెస్ట్ అంటాం. సో వేర్ ఇట్ విల్ గో టు ద సర్వర్. ఓకేనా? ఈ HTTP రిక్వెస్ట్ ఏమవుతుందంటే సర్వర్కి వెళ్తుంది. ఓకే, సో whenever server receives it will return HTTP response. ఓకే, ఎప్పుడైతే ఈ HTTP రిక్వెస్ట్ సర్వర్కి వచ్చిందో, ఈ సర్వర్ ఏం చేస్తుందంటే HTTP రెస్పాన్స్ ని రిటర్న్ అయితే చేస్తుంది. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే రిక్వెస్ట్ ఈక్వల్స్ టు ఆస్కింగ్. వీఆర్ ఆస్కింగ్ సంథింగ్ అండ్ రెస్పాన్స్ ఇస్ నథింగ్ బట్ రెస్పాన్స్ ఇస్ ద ఆన్సర్ దట్ వీఆర్ గెటింగ్. ఓకేనా? రిక్వెస్ట్ అంటే ఏంటి, మనం వీఆర్ రిక్వెస్టింగ్ సంథింగ్, వీఆర్ ఆస్కింగ్ సంథింగ్, రెస్పాన్స్ where we are going to get the answer for the things that we asked. Okay na? Okay, so basically okay, port is nothing but particular port that our server is running. అంటే మన ఇంటికి డోర్ నెంబర్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఫర్ ద ఐడెంటిఫికేషన్, ఎగ్జాక్ట్ ఐడెంటిఫికేషన్. ఓకేనా? ఎగ్జాక్ట్ ఐడెంటిఫికేషన్ కోసం అని మనం ఈ పోర్ట్ అయితే మెన్షన్ చేస్తాం, డిప్లాయ్ చేసిస్తాము మన అప్లికేషన్ ని. మనకు ఇలాంటి URL లో అయితే డిప్లాయ్ చేస్తాం అనమాట. బట్ ఎప్పుడైతే మనం లోకల్ హోస్ట్ లో రన్ చేస్తామో దెన్ వి విల్ డిఫైన్ దిస్ పోర్ట్ నెంబర్.
even when we are running that in a server, there also we will define the port number. Okay, now port number అనేది define చేస్తాం. So basically a port number ఏంటి? It is the door of the Node.js application. సరేనా? Okay, is it clear? Is it clear? Now let's proceed with a simple example. Okay, simple example. I will just create what's this class? Okay, I'll just create class 1.js. Remember, Node.js application kuda manam .js file se create chestam. Okay, na JavaScript files. Okay, nenu ikkada class 1.js anedi create chesanu. So before code snippet here, okay, so meer em cheyalante, so you need to go to the browser, search install Node.js. Okay, మీరు Node.js అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ కి వెళ్ళండి. సో ఇక్కడ మీరు మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్, లినక్స్ అయితే లినక్స్. ఓకేనా? సో ఇది సెలెక్ట్ LTS వర్షన్ అంటే లాంగ్ టైమ్ సపోర్ట్ వర్షన్. డోంట్ ఇన్స్టాల్ దిస్ వర్షన్స్ విచ్ డోంట్ హ్యావ్ ద LTS. ఓకేనా? LTS అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ వర్షన్ సెలెక్ట్ చేసుకొని then you can download that package. Okay, for example, if I am selecting Windows, okay, so a Windows related package అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని it is very easy, just double click on it and approve the, it will install that. Okay, డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత what, go to the terminal. You can open the PowerShell or terminal in your browser, not in the browser. A terminal అయితే ఓపెన్ చేయండి and then you can just search for node-v. గనక మీరు సెర్చ్ చేస్తే మీరు ఇన్స్టాల్ చేసుకున్న వర్షన్ అయితే ఇక్కడ చూపించాలి. ఒకవేళ ఇది చూపించలేదు అనుకుంటే మీరు Node.js అయితే ఇన్స్టాల్ చేయలేనట్టు. ఓకేనా? Node.js అయితే ఇన్స్టాల్ చేయలేనట్టు. సో మళ్ళీ మీరు ఇన్స్టాల్ అయితే చేయాలి. ఓకేనా? వెరీ సింపుల్ ఇన్స్టాలేషన్. దేర్ ఇస్ నో అదర్ అప్లికేషన్, నథింగ్, సాఫ్ట్వేర్ ఏం లేదు. జస్ట్ ఆ ప్యాకేజ్ అని జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్, జస్ట్ క్లిక్ నెక్స్ట్. ఎక్కడైతే మీకు పర్మిషన్ అడుగుతుందో ఆ జస్ట్ ఆ పర్మిషన్ అయితే మీరు అప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో కమింగ్ బ్యాక్ టు అవర్ కోడ్ బేస్. సో బిఫోర్ గోయింగ్ టు టెల్ దిస్, సో మనకు బేసికల్ గా ఏంటంటే Node.js దేర్ ఆర్ టూ థింగ్స్. వన్ ఈజ్ నోడ్, ఓకే, వన్ ఈజ్ npm. సో ఈ నోడ్ అనేది దిస్ ఈజ్ అవర్ రన్ టైమ్. ఓకే, npm అనేది నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఓకే, నోడ్ ప్యాకేజ్ మేనేజర్. సో ఇదెందుకు? టు ఇన్స్టాల్ ద నోడ్ ప్యాకేజెస్ ఆర్ లైబ్రరీస్. ఓకేనా? సో మనకి ఇన్స్టాల్ ద నోడ్ ప్యాకేజెస్ ఆర్ లైబ్రరీస్ npm అనేది యూస్ చేస్తాం. అర్థమవుతుందా? నౌ లెట్స్ ప్రొసీడ్ విత్ ద సింపుల్ ఎగ్జాంపుల్. Okay, so I'm just going to create a simple example. Just look at here, just చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay, I'll just open this terminal. Okay, so ఇక్కడ నేను cd space. So now I am currently in the same directory. Okay, now I am currently in the same working folder. So ఇక్కడ మనం node space class1.js. సో మనం Node.js అప్లికేషన్ ఎలా రన్ చేయాలంటే, we need to run the Node.js application like node space class1.js. మీ Node.js ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. And when I hit enter, now you can see server is listening. Okay, server is listening in this particular port. Okay na? So when I
You can see here hello world. మనం ఇక్కడ జస్ట్ సింపుల్ గా రాసాం కాబట్టి దట్ ఈస్ కమింగ్ ఇన్ దిస్. ఓకే, ఇది మన సింపుల్ నోట్ చేసే అప్లికేషన్ అన్నమాట. దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్. చేసి ఒక సింపుల్ URL క్రియేట్ చేసేసాం మనం. ఓకే, లోకల్ హోస్ట్ 3000 అనేది క్రియేట్ చేసేసాం. ఎంత సింపుల్ మనము సర్వర్ క్రియేట్ చేసి బ్యాక్ ఎండ్ ఇంప్లిమెంట్ చేయడం. ఓకే, నౌ లెట్ మీ టెల్ యూ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హియర్. ఓకే, ఇక్కడ అసలు ఏంటి రిక్వైర్ ఏంటి, HTTP ఏంటి, explain you that in clear way. Okay, so first of all let me explain this one. Okay, let me explain this one. Just a moment. Okay, let's see what is this HTTP require HTTP. Okay, so ఇది బేసికల్ గా ఏంటంటే, ఓకే, HTTP ఈక్వల్స్ టు రిక్వైర్ HTTP ఏంటంటే it is a Node.js built-in module. Okay, this is a Node.js built-in module. సో మనము జావాస్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ డిస్కస్ చేసేటప్పుడు మనం ఎలాంటి ప్యాకేజెస్ ఎలాంటి లైబ్రరీస్ యూజ్ చేయలేదు, అవునా కదా? బట్ మనం HTML ఏం చేసాము, జావాస్క్రిప్ట్ CSS క్రియేట్ చేసినప్పుడు అవి లింక్ చేసాం కదా, లైబ్రరీస్ లాగా మనం లింక్ చేసాం. లింక్ ట్యాగ్ యూజ్ చేసుకొని హెడర్ లో మనం ఆ పర్టికులర్ స్నిప్పెట్ అనేది యాడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు ద సింపుల్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసాం కదా. ఓకే, మనం సింపుల్ గా ఇక్కడ మనం ఏం చేసాము, లింక్ ట్యాగ్ యూజ్ చేసుకుని, ఓకే, వి హావ్ ఇంపోర్ట్ CSS, రైట్? సో ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన CSS ని ఇక్కడ లింక్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనం జావా స్క్రిప్ట్ ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. సో అప్పుడు మనం చెప్పాం ఏమని, వి కెన్ ఇంపోర్ట్ ద ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఆర్ ఇంపోర్ట్ ద ఎక్స్టర్నల్ లైబ్రరీస్ అని కూడా. ఆల్ రైట్, సో మనం HTML ఎలా అయితే ఇలా చేసుకుంటామో, సో Node.js వచ్చేటానికి వి హ్యావ్ సమ్ ఇంటర్నల్ లైబ్రరీస్. ఓకే, Node.js లో ఆల్రెడీ ఇంటర్నల్ గా కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ HTTP కూడా ఏంటి, ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ అనమాట. దీన్ని లైబ్రరీ అయినా అనొచ్చు, ప్యాకేజ్ అయినా అనొచ్చు, మాడ్యూల్ అయినా అనొచ్చు. ఓకేనా? సో ఈ ఇంటర్నల్ లైబ్రరీని మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి కాన్స్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని రిక్వైర్ అనేది యూజ్ చేయాలి. ఏ లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకుంటున్నా, ఏ లైబ్రరీని మనం డౌన్లోడ్ యూజ్ చేయాలనుకున్నా Node.js అప్లికేషన్ లో రిక్వైర్ అనేది యూజ్ చేసి మనం ఆ లైబ్రరీ లేదంటే ప్యాకేజ్ నేమ్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ HTTP అనేది ఈజ్ డిఫాల్ట్ అండ్ వెరీ యూస్ఫుల్ బిల్ట్ ఇన్ మాడ్యూల్ ఫర్ ద Node.js. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, HTTP సర్వర్ ని మనం బ్యాక్ ఎండ్ లో సర్వర్ ని క్రియేట్ చేయడానికి ఈ HTTP అయితే యూజ్ చేస్తాం అనమాట. అర్థమవుతుందా? ఈ HTTP ఎందుకు యూజ్ చేస్తాము, ఈ HTTP ప్యాకేజ్ మనం బ్యాక్ ఎండ్ సర్వర్ ని క్రియేట్ చేసుకోవడానికి, అండ్ బ్యాక్ ఎండ్ లో సర్వర్ లో మనం మన కంప్లీట్ APIs ని డిజైన్ చేసుకొని రన్ చేయాలంటే ఈ HTTP అయితే మనకు వర్క్ యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా? సో నౌ యూ కెన్ సీ హియర్ ద నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇక్కడ ఏం చేసాం మనం, HTTP డాట్ క్రియేట్ సర్వర్ అని రాసాం. ఓకే, HTTP డాట్ క్రియేట్ సర్వర్. సో ఈ క్రియేట్ సర్వర్ అనేది, ఓకే, సో ఇక్కడ వచ్చేసి క్రియేట్ సర్వర్ అనేది, సో దిస్ క్రియేట్స్ ఏ సర్వర్. దిస్ క్రియేట్స్ ఏ సర్వర్. దీని లోపల మనకి ఏమేమి ఉన్నాయి, వి హావ్ సంథింగ్ కాల్డ్ రిక్వెస్ట్, రెస్పాన్స్. ఓకే, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఇవి రెండు ఆబ్జెక్ట్స్ అన్నమాట. రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఆర్ ద ఆబ్జెక్ట్స్. ఓకే, సో మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం. ఏంటి రిక్వెస్ట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఆస్కింగ్ who will ask the data, that will be the browser or your front end. Okay,
బ్రౌజర్ అయినా ఫ్రంట్ ఎండ్ అయినా డేటా అయితే రిక్వెస్ట్ లో సెండ్ చేస్తాము. సో మనం రెస్పాన్స్ అంటే ఏంటి, మనం మన సర్వర్ల నుంచి డేటాని పంపిస్తాం అనమాట. మనం ఎవరైతే అడిగారో, వెదర్ ఇట్ ఈస్ అవర్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఆర్ ద బ్రౌజర్ ఆర్ ఎనీ వన్ మొబైల్ అప్లికేషన్, ఎవరైతే అడిగారో వాళ్ళకి మనం ఈ రెస్పాన్స్ లో అయితే డేటాని పంపిస్తాం అనమాట. ఓకే, రెస్పాన్స్ అంటే ఏంటి, సర్వర్ లో నుంచి డేటాని సెండ్ చేయడానికి మనం రెస్పాన్స్ అయితే యూజ్ చేస్తాం. రిక్వెస్ట్ అంటే ఏంటి, ఎనీథింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్ ఫ్రమ్ ద బ్రౌజర్ ఆర్ ఫ్రమ్ మొబైల్ అప్లికేషన్, ఫ్రమ్ వెబ్ అప్లికేషన్, ఎనీవేర్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకు రిక్వెస్ట్ రెస్పాన్స్ డాట్ రైట్ హెడ్ అని ఉంది. ఓకే, రెస్పాన్స్ డాట్ రైట్ హెడ్. సో దిస్ ఈస్ మెన్షనింగ్ దట్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ వీఆర్ గోయింగ్ టు సెండ్. ఆర్ వి గోయింగ్ టు సెండ్ సమ్ సార్ట్ ఆఫ్ టెక్స్ట్ ఆర్ HTML, మనం ఏదైనా సెండ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మనం ఏం డేటా సెండ్ చేస్తున్నామో ఇక్కడ మనము డిఫైన్ చేసుకోవచ్చు రైట్ హెడ్ అనేది. సో ఈ 200 అనేది స్టేటస్ కోడ్ అన్నమాట. సో మనకు HTTP స్టేటస్ కోడ్స్ అని ఉంటాయి, 200, 201, ఓకే, 400, 500, 300, అలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ HTTP స్టేటస్ కోడ్స్ అనేవి ఉంటాయి. సో దట్ యూ కెన్ రెఫర్ or learn about that HTTP status codes. That is the homework for you. Homework. Learn about HTTP status codes. Example 200. Okay. 201. Created. 400. Parent request. 404. Not 4. సో ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ HTTP స్టేటసెస్ అయితే ఉంటాయి. ఓకేనా, వీటి గురించి మీరు గూగుల్ చేసి నేర్చుకోండి, HTTP స్టేటస్ కోడ్స్ అని. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దట్ ఇన్ ద క్లాస్, ఇట్ ఈస్ వెరీ సింపుల్ థింగ్. సరేనా, సో ఇక్కడ చూసుకుంటే మనం సర్వర్ ఇక్కడైతే క్రియేట్ చేసాము. సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ పోర్ట్ అయితే మెన్షన్ చేసాం. ఎందుకు, మన అప్లికేషన్ ఏ పోర్ట్ లో రన్ అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ పోర్ట్ నెంబర్ 3000 లో రన్ అవ్వాలనుకుంటే వీ నీడ్ టు మెన్షన్ 3000. and if you want your application to run in 3001, okay, that you can define it here, and then you need to restart your server. Okay, so let me just mention it here. So now when I start this, now you can see మన అప్లికేషన్ అయితే 3001 లో ఇప్పుడు రన్ అవుతుంది. ఓకేనా, సో మన అప్లికేషన్ పోర్ట్ నెంబర్ ఏదైతే మనం మెన్షన్ చేస్తామో అక్కడ మన అప్లికేషన్ అయితే రన్ అవుతూ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? వెరీ సింపుల్. హౌ సింపుల్ ఇట్ ఇస్, హౌ సింపుల్ ఇట్ ఇస్. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇఫ్ okay request dot url equals to about, then I will mention about. Contact, then I will mention contact. Okay, I'll just comment this. సో ఇక్కడ ఏం చేశాను నేను, రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్. సో మనకు రిక్వెస్ట్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్ కనుక మనకు అబౌట్ అయిన స్లాష్ అబౌట్ అని కనుక ఉంటే, దెన్ ఐఎమ్ సెండింగ్ దిస్ ఈస్ ద అబౌట్ పేజ్. ఓకే, దిస్ ఈస్ ద అబౌట్ పేజ్. రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్ కనుక మనకు స్లాష్ కాంటాక్ట్ కనుక ఉంటే, దెన్ ఐఎమ్ జస్ట్ సెండింగ్ దిస్ ఈస్ కాంటాక్ట్ పేజ్. ఓకేనా, అదర్వైజ్ ఐ విల్ సెండ్ పేజ్ నాట్ ఫౌండ్. పేజ్ నాట్ ఫౌండ్. So for example, if I go here and if I refresh this, okay, what I need to do, every time మనం ఏదైతే కోడ్ చేంజ్ చేసామో అప్పుడు మనం నోడ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అనేది చేయాలి. ఓకే, కోడ్ అయితే చేంజ్ చేసినప్పుడు రీస్టార్ట్ అయితే చేయాలి. సో నౌ ఇఫ్ ఐ రిఫ్రెష్ దిస్, నౌ యూ కెన్ సీ హియర్, యూ కెన్ సీ హియర్ పేజ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఎందుకంటే మనకు యూఆర్ఎల్ అయితే ఆ డిఫైన్ చేయలేదు. ఓకే, యూఆర్ఎల్ అయితే మనం డిఫైన్ చేయలేదు కాబట్టి మనకు పేజ్ నాట్ ఫౌండ్ అయితే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్లాష్ అబౌట్ మెన్షన్ చేశాను అనుకోండి, నౌ యూ కెన్ సీ దిస్ ఈస్ అబౌట్ పేజ్. రైట్, దిస్ ఈస్ అబౌట్ పేజ్. సేమ్
సేమ్ నేను ఇక్కడ అబౌట్ ప్లేస్ కాంటాక్ట్ అని పంపించాను అనుకోండి, కాంటాక్ట్. యూ కెన్ సీ దిస్ ఈస్ ద కాంటాక్ట్ పేజ్, దిస్ ఈస్ ద కాంటాక్ట్ పేజ్. సో ఇలా మనం ఏపీఎస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏపీఎస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? వెరీ సింపుల్ హౌ టు క్రియేట్ ద ఏపీఎస్ స్లాష్ అబౌట్ స్లాష్ కాంటాక్ట్స్. సో ఈ ఏపీఎస్ ని మనం ఏం చేస్తాం, ఫ్రంట్ ఎండ్ లో ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఓకే, సో ఫెచ్ యూస్ చేసుకుని ఈ పర్టికులర్ ఏపీని కాల్ చేస్తే మనకి డేటా అయితే వస్తుంది. సో ఇది చాలా చాలా సింపుల్. ఓకే, వెరీ సింపుల్. వీ హ్యావ్ డిస్కస్ టుడే. ఇన్ ద అప్కమింగ్ సెషన్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ లాట్ ఆఫ్ థింగ్స్. సో మనం బిజినెస్ లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, లాగిన్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, ఓకే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏపీస్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, బట్ ఫర్ టుడే యూ జస్ట్ నీడ్ టు నో how the Node.js will work, how we can create the server, how to create different type of routes, అవి మాత్రమే తెలుసుకోండి. And also we have discussed about only HTTP. In the upcoming sessions we are going to use the Express.js, which is the framework for the server backend. So in Node.js ki framework వచ్చేసి Express.js. Okay na? So ఈ Express.js గురించి we will discuss in the upcoming sessions. Express.js. Okay, so this is very popular web framework for the Node.js. చాలా పాపులర్ వెబ్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఎందుకంటే చాలా సింపుల్ గా మనం బ్యాక్ ఎండ్ సర్వర్ అనేది క్రియేట్ చేయొచ్చు. చాలా ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీస్ అయితే మనకు Express.js లో ఉంటాయి కాబట్టి మనం Express.js అయితే యూస్ చేస్తాం. సో వితౌట్ యూజింగ్ Express.js ఆల్సో we can create the server with the help of HTTP. Remember this. Without Express.js also we can build the Node.js application. But the main challenging thing is when we are building the Node.js application with pure HTTP, then there are a lot of things that we need to do manually. Okay, చాలా వరకు మనం మాన్యువల్ గా చేయాల్సి వస్తుంది. బట్ మనం Express.js చేస్తే యూస్ చేస్తే చాలా వరకు మాన్యువల్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ అనేది తగ్గిపోతాయి. అర్థమవుతుంది కదా? సో అందుకనే మనం Express.js అనేది యూస్ చేస్తాం. లైక్ Express.js we have other frameworks as well. ఓకే, ఫాస్టిఫై అని, కోలా అని, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ అయితే ఉంటాయి. బట్ ఎక్కువగా Express.js వచ్చేసి చాలా పాపులర్ కాబట్టి ఎక్కువగా యూస్ చేస్తారు కాబట్టి we will discuss about this Express.js. బట్ ఫర్ ఇన్ టుడేస్ క్లాస్ యూ జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. HTTP అంటే ఏంటి, ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం, Node.js లో సర్వర్ ఎలా క్రియేట్ చేస్తాం, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రౌట్స్ ఎలా క్రియేట్ చేసి మనం దాంట్లో నుంచి డేటాని ఎలా రీడ్ చేస్తాం. సో ఇక్కడ వరకు అయితే అర్థం చేసుకోండి, సరిపోతుంది. ఓకే, one more thing that you need to do is install Postman. సో Postman అయితే ఇన్స్టాల్ చేసుకోండి. Postman is also an application. మీరు ఇన్స్టాల్ చేసుకోలేము అనుకుంటే, okay, if you don't want to install this, I'll just tell you, download, go here. సో మీరు ఏదైతే సిస్టమో అది ఆటోమేటిక్ గా పాపులేట్ అవుతుంది, దెన్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే, సో జస్ట్ డౌన్లోడ్ చేసుకుని ఇది కూడా డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదు మనం మీరు డౌన్లోడ్ చేయలేరు అనుకుంటే యూ కెన్ జస్ట్ గో టు దిస్ ఎక్స్టెన్షన్. ఓకే, హియర్ యూ కెన్ సర్చ్ Postman. ఓకే, ఇక్కడ మీరు Postman అని సర్చ్ చేయండి. దెన్ యూ కెన్ సీ దిస్ ఫస్ట్ వన్ 2.2 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమైనా మీరు సో యూ కెన్ జస్ట్ డౌన్లోడ్ దిస్, ఇన్స్టాల్ దిస్. సో మీరు డైరెక్ట్ గా VS Code లోనే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో వన్స్ యూ ఇన్స్టాల్ దిస్, స్టిల్ ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్. Now you can just click on this. Here you can see the Postman. So ఇలా మీకు ఐకాన్ అయితే కనిపిస్తుంది. Okay, so from here needed you can log in or whatever. Let me just log in. Open. Okay,
మీరు మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. వన్స్ యూ లాగిన్ ఇన్, దెన్ ఇట్ విల్ అపియర్ హియర్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఏపీఐస్ అన్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు న్యూ రిక్వెస్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ ఓపెన్ లైక్ దిస్. ఇట్ విల్ ఓపెన్ ద విండో లైక్ దిస్. సో ఇక్కడ మనము మన ఏపీఐ అయితే లోకల్ హోస్ట్, ఓకే, లోకల్ హోస్ట్ 3000 కాంటాక్ట్ అది కదా, కాంటాక్ట్ మనం మన ఏపీఐ అయితే ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. మన ఏపీఐస్ అయితే ఇక్కడ మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఇస్ మనం పోర్ట్ వచ్చేసి 3001 కదా. when I send the response, you can see here the contact page. మనం ఏపీఎస్ అని మనం పోస్ట్ మ్యాన్ లోనే టెస్ట్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇఫ్ ఐ మెన్షన్ అబౌట్, you can see about page. if I mention something wrong, page not found. ఓకే, మనం బ్రౌజర్ లో అన్ని ఏపీఎస్ టెస్ట్ చేయలేము. సో అందుకని మనము ఏం చేస్తాము, ఇక్కడ పోస్ట్ మ్యాన్ లో అయితే టెస్ట్ చేసుకుంటాం అనమాట ఏపీఎస్ ని. డైరెక్ట్ అప్లికేషన్ అయినా ఇన్స్టాల్ చేసుకోండి. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు యూఐ ఇంటర్ఫేస్ అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో ఇట్ విల్ బి లైక్ దిస్. సో యూఐ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. యూఐ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు యూ కెన్ జస్ట్ క్రియేట్ లోకల్ హోస్ట్, లోకల్ హోస్ట్ 3001/about సెండ్ చేస్తే యూ విల్ గెట్ ద రెస్పాన్స్. సో మనం ఏపీఎస్ అన్ని ఇక్కడ టెస్ట్ చేసుకుంటాం అనమాట పోస్ట్ మెయిల్ లో. సో అప్లికేషన్ అయినా ఇన్స్టాల్ చేసుకోండి. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోలేము, మీకు అంత స్టోరేజ్ లేదు అనుకుంటే, దెన్ యూ కెన్ యూస్ దిస్ పోస్ట్ మ్యాన్ ఇన్ ద VS Code ఇట్ సెల్ఫ్. ఓకే, ఎక్స్టెన్షన్ కి వెళ్ళాలి అండ్ ఇక్కడ ఎక్స్టెన్షన్ లో మీరు పోస్ట్ మ్యాన్ అని సెర్చ్ చేయండి. ఓకే, పోస్ట్ మ్యాన్ అని సెర్చ్ చేయండి అండ్ ఇన్స్టాల్ దిస్ ప్యాకేజ్ పోస్ట్ మ్యాన్. ఆఫ్టర్ దట్ దేర్ విల్ బి ఐకాన్ లైక్ దిస్. ఓకే, ఐకాన్ ఇలా ఐకాన్ ఉంటుంది, లేకుంటే 3 డాట్స్ ఉంది, 3 డాట్ మీద క్లిక్ చేసి పోస్ట్ మ్యాన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇట్ విల్ ఆస్క్ యూ టు లాగిన్. వన్స్ యూ లాగిన్, then you can get this new request. If you want, you can create the folder. You can just play around this one. Okay, so interface aithe ila untundi and we can mention our API here. Whatever the type of API that we are going to specify, we can specify and we can send the request. Ardhamainda? So for today, this is all that we have discussed, and that's it for today. So from tomorrow's session, we are going to create different type of APIs. ఓకేనా, మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏపీఎస్ ని డిజైన్ చేసి క్రియేట్ చేస్తాం అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు డూ దాట్, వీ విల్ డిస్కస్ అబౌట్ ద ఎక్స్ప్రెస్ జేఎస్ కూడా. ఎక్స్ప్రెస్ జేఎస్ గురించి కూడా మనం అయితే డిస్కస్ చేస్తాం. అర్థమవుతుందా? చాలా చాలా సింపుల్ బ్యాక్ ఎండ్. ద ఓన్లీ థింగ్ ఇస్ యూ జస్ట్ నీడ్ టు ప్రాక్టీస్ 1 or 2 times. ఒక 2-3 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి డెడ్ ఈజీ. చాలా 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 ఈజీగా ఉంటుంది. సరేనా? So if you guys have any doubts at any time, feel free to ask me, and you can mention your doubts in your chat in your WhatsApp group. I'll get those doubts.